అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఏడాదికి 2 పంటలనిచ్చే పునాస మామిడి సాగు, వంగ దిగుబడులను నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ చర్యలు, అధిక వర్షాలకు పశువులు గొర్రెల్లో ఆరోగ్య సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగాయలకే రారాజు వంగ. ఆహా ఏమి రుచి అంటూ ఎంత ఇష్టంగా మనం రుచులను ఆస్వాదిస్తామో కీటకాలకు అంతే ఇష్టం. వంగకు ఎక్కువగా ఆశించేది కాయపుచ్చు పురుగు. ఈ పురుగు ఆశించని తోట ఉండదంటే అతిశయోక్తి కాదు. సమగ్ర విధానాలు అవలంబిస్తూ సాగు ఆరంభం నుంచి ఎంత జాగ్రత్త వహిస్తే అంత అదుపులో ఉండే ఈ పురుగు ఏమరపాటుగా ఉన్నామంటే తోటనంతటినీ స్వాహా చేస్తుంది. కాబట్టి కేవలం రసాయన మందులపైన ఆధారపడడం కాకుండా వేప మందులు, లింగాకర్షక బుట్టలు ఇలా అన్ని రకాల సమగ్ర పద్ధతులను ఆచరిస్తూ ఈ పురుగును అరికట్టాలి. అంతేకాదు వంగలో రసం పీల్చు పురుగులు, శిలీంధ్రపు తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు. మరి కూరగాయల పంటల్లో వంగ ఒక ప్రధాన పంటగా చెప్పుకోవాలి. ఇంచుమించు చాలా జిల్లాల్లో కానీ అన్ని దగ్గరలో కూడా రైతులు ఎక్కడైతే నీటి వస్తున్న దగ్గర ప్రతి దగ్గర కూడా కూరగాయలు వేశారంటే అక్కడ వంగ పంట తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే ఇందులో నాణ్యమైన దిగుబడులు రావాలి, మంచి నికరాదాయం రావాలంటే సస్యరక్షణ కూడా ఒక ప్రధానమైన అంశంగా మరి చెప్పుకోవాలి. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య సరిగ్గా రైతులు యాజమాన్యం చేయకపోవడం వల్ల ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. అదే మనం ఏంటంటే కాండం మరియు కాయ తొలిచి పురుగు. ఈ కాండము కాయ తొలిచి పురుగు లక్షణాలు చూస్తే కనుక నాటిన 30 రోజుల నుంచి కాయలు కోస్తున్న చివరి వరకు కూడా ఈ పురుగు ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది మొదట ఏంటంటే కాండంలోకి ఈ గొంగల పురుగు ఏదైతే ప్రవేశించి ముందు కాండానికి నష్టం కలుగజేసి మీరు చూస్తే కనుక కొమ్మలు వడలిపోయినట్టు వేలాడినట్టు కనిపిస్తాయి. ఆకులు పైన ఉన్నటువంటి చిగురు ఆకులు వేలాడినట్టు కనిపిస్తాయి. మీరు ఆ వేలాడిన ఆకుకి ఒక అంగుళం వెనక నుంచి కనుక కాండాన్ని తుంచి మీరు కనుక చూస్తే లోపల చూస్తే మీకు గొంగల పురుగు కనిపిస్తుంది. అదేవిధంగా కాయ తయారయ్యే దశలో కూడా కాయలోనికి ఈ పురుగుతల గొంగల పురుగు ప్రవేశించి లోపల ఉన్న కణజాలాలను తింటూ బ్రతుకుతూ తర్వాత మళ్ళీ దాని జీవచక్రాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దీనికోసం రైతు సోదరులు కొన్ని అవగాహన పెంచుకొని నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు పంట మీద పరిశీలిస్తున్నప్పుడు ఆకులు పైన కాండం కొనలు కానీ చిగురు ఆకులు కానీ వడలిపోయినట్టు కనిపిస్తే వాటిని అన్నిటిని కూడా తుంచి సేకరించి నాశనం చేయడం కానీ లేదంటే ఒక గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టడం కానీ చేయాలి.
తదుపరి మనం రసాయన మందులు పిచికారీ చేయాలి. దీనికోసం ముందు జాగ్రత్తగా ఏంటంటే మనం వేప కషాయం తయారు చేస్తే లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని ప్రతి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయటం కానీ, లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె, అది 3000 ppm కానీ 1500 ppm కానీ, అది కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం. ఇది పురుగు తాలూకు అన్ని దశల మీద పనిచేస్తుంది కాబట్టి రైతు సోదరులు ముందుగా వేప సంబంధిత మందులు పంట వేసిన 15 రోజుల దగ్గర నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఈ ఫిరమోన్ ట్రాప్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీనికి డెల్టా ట్రాప్స్ కానీ వాటర్ టీ ట్రాప్స్ అని చెప్పేసి వంగ పంట కోసం ప్రత్యేకంగా ట్రాప్స్ ఉంటాయి. ఈ ట్రాప్స్లో మనం ఈ ల్యూర్ ఏదైతే వంగలో కాండము కాయ తులిచే పురుగు తాలూక ఆడ పురుగు విసర్జించే రసాయనానికి సంబంధించిన ల్యూర్ దొరుకుతుంది. ఆ ల్యూర్ని ట్రాప్లో పెడితే ఈ వాసనకి మగ పురుగులన్నీ కూడా అక్కడికి ఆకర్షింపబడతాయి. వాటిని సేకరించి మనం నాశనం చేయడం ద్వారా ఏంటంటే ఆడ మగ పురుగులు కలిసేటువంటి అవకాశం లేకుండా చేసి తద్వారా ఈ పురుగు సంతతి నిరోధించినట్టు అవుతుంది. తదుపరి ఏంటంటే ఈ పొలంలో కలుపు లేకుండా చేసి శుభ్రంగా ఉంచుకోవడం కూడా చేయాలి. తదుపరి మనం కొమ్మలు కత్తిరించుకొని వాటినన్నింటినీ కూడా నాశనం చేయడం కానీ పాతిన తరువాత మాత్రమే మనం ఈ రసాయన మందులు పిచికారీ చేసుకోవాలి. ఫ్లూబెండమైడ్ అయినటువంటి మందు అయితే కనుక 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, అదేవిధంగా క్వినాల్ఫాస్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక లాంబ్డా సైలోత్రిన్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం. ఈ స్పైనోసైడ్ అయినట్టు ట్రాసర్ అని అంటారు, అది కూడా 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మందులు మార్చి పిచికారీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల పురుగు తాలూకా నిరోధక శక్తి తగ్గి నివారించడం కానీ ఉధృతి తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. కొత్తగా వేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పంట దున్నేటప్పుడే లోతు దుక్కు ఒకసారి చేయటం, అలాగే విధంగా పొలంలోని దున్నేటప్పుడే కార్బోఫ్యూరాన్ అయితే 10 kg వరకు ఈ గుళికలను కనుక ముందుగానే పొలంలో వేస్తే చాలా వరకు ఇటు ప్యూపా దశలు కానీ వేరే రకాలుగా నేలలో ఆశ్రయం పొందినటువంటి ఈ కాండం కాయతుల్చే పురుగు దశలు ఏవైనా ఉంటే నాశనం అవుతాయి. కాబట్టి ఆ విధంగాను అదేవిధంగా పంట వేసిన తర్వాత కూడా మొక్క మొదలలో ఈ క్లోరెంట్రాన్ ఎలిప్రోలెన్ కానీ కార్బోఫ్యూరాన్ గుళికలు కూడా మొక్క మొదల్లో వేస్తే అక్కడ కూడా ఈ కాండం తుల్చే పురుగు ఉధృతి తగ్గడం, లేదంటే రసాయనాలు మనం చెప్పుకున్నటువంటి చాలా రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు ఏవైనా పిచికారీ చేయాలి. ఇంకపోతే రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. చాలా వరకు చూస్తుంటే ఈ దీప పురుగులు కానీ తెల్లదోమ కానీ పేనుబంక వస్తుంటాయి. ఈ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఆకులు వెనకాల ఉండి రసం పీల్చేయడం వల్ల ఆకులు గిడసబారిపోవడం, పసుపు పారిపోవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం, పూత లేటుగా రావడం, కాయలు ఆలస్యం అవడం అనేది జరుగుతుంది. మనం ఆకు వెనకాల చూస్తే మనకి పేనుబంక కానీ రసం పీల్చే పురుగులు కనిపిస్తాయి. వీటి నివారణ కోసం మనం ఏంటంటే పేనుబంక ఎక్కువగా ఉంటే ఈ డైమిథియేట్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. తెల్లదోమ కనుక లేదు దీప పురుగులు ఎక్కువగా ఉంటే ఈ ఫిప్రోనిల్ అనేటువంటి మందుని కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే మనకి రసం పీల్చే పురుగులు ఉధృతి చాలా వరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తెగుళ్ళు విషయానికి కనుక వస్తే ఈ శిలీంధ్ర వడలు తెగులు అంటాము, బాక్టీరియా వడలు తెగులు అంటే ఏంటంటే వచ్చినప్పుడు మొక్క చిగురు కొమ్మలు వేలాడిపోయినట్టు అవ్వడం, ఆకులు వేలాడిపోవడం, కొమ్మలు వేలాడిపోవడం, తర్వాత మొక్క వడలిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది 2 రకాలకు కూడా జరగవచ్చు. ఒకటి శిలీంధ్ర తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా కొమ్మలు ఎండిపోయి మొక్క వడలిపోతుంది. అలాంటి సమయంలో ఏంటంటే మనం ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ COC అంటాము, అది 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క మొదల్లో కనుక వేస్తే మొక్క మళ్ళీ పెరుగుదల మామూలుగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వచ్చినటువంటి పురుగులు తెగులని గమనించుకొని ఎప్పటికప్పుడు సరైన నిఘా పెట్టి సరైన సమయంలో కనుక సస్యరక్షణ చర్యలు కనుక చేపడితే వంగ పంట నుంచి కూడా మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు తీసుకొని నికరాదాయం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
కురుస్తున్న వర్షాలకు సాగురంగంతో పాటు వాటి అనుబంధ రంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా పశువులకు గ్రాసాల కొరత తీవ్రంగా ఉంది. దీనికి తోడు వర్షాల సమయంలో ఉండే చల్లని వాతావరణం, వానజల్లులు, చిత్తడి నేలలు, ముసిరే ఈగలు, దోమల వల్ల పలు వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పశువుల్లో పచ్చిక దొమ్మ, గొర్రెల్లో నీలినాలుగ వ్యాధి ఈ సమయంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటూ ముందుగానే నివారణ టీకాలు వేయించాలంటూ సూచనలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్. వర్షాలు పడిన వెంటనే పశువుల్లో పచ్చిక దొమ్మ అనే వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎస్ అంటారు ఈ వ్యాధిని, హెమరేజిక్ సెప్టిసిమియా అని ఇంగ్లీష్లో అంటారు. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా దూడలు, కొన్నిసార్లు పడ్డలు, పెద్ద పశువులు కూడా అకస్మాత్తుగా అంటే ఒక్క రోజులోనే తీవ్రమైన జ్వరం వచ్చి, గురక లక్షణాలు కనిపించి, చీమిడి, ఆ చీమిడి కూడా ఎర్రదారిలో ఒక్కోసారి కనిపించడం, ఇట్లాంటి లక్షణాలతో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తాయి. ఊపిరాడక న్యూమోనియా అనే లక్షణం కూడా ఉంటుంది. ఆ లక్షణాలతో మరణించే ప్రమాదం ఉంటుందన్నమాట. వెంటనే కనుక పశు వైద్యుని సంప్రదించి దానికి అవసరమైన యాంటీబయాటిక్స్ వంటి దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కాపాడుకోగలుగుతాము. హెచ్ఎస్ వ్యాక్సినేషన్స్ అనేవి మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 4 లక్షల డోసుల వ్యాక్సిన్ జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయబడింది. ఆ వ్యాక్సిన్ అంతా కూడా మన రైతు భరోసా కేంద్రాల ద్వారా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ప్రతి విలేజ్లో కూడా ఉన్నారు. వాళ్ళందరి ద్వారా మన రైతులకి అందుబాటులో ఉంది. స్ట్రాటజిక్ వ్యాక్సినేషన్ ప్లాన్కి అనుగుణంగా చేస్తూ ఉన్నాము. ఈ ఉచితంగా టీకాలు చేసే అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో గొర్రెల్లో సంభవించే వ్యాధి బ్లూటంగ్ అనే వ్యాధి ఉంది. గొర్రెల కాపర్లందరూ కూడా ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్లూటంగ్ అనే వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది. గొర్రెల్లో ఈ వ్యాధి వర్షాలు పడిన 1 నెల 2 నెలల తర్వాత ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉంది. మన జిల్లాలో కూడా గత సంవత్సరాల్లో ఈ వ్యాధి నమోదై ఉంది. ముఖ్యమైన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, బ్లూటంగ్ అంటే ఆ వ్యాధి పేరు చెప్పిన విధంగానే నాలుక నీలి రంగులోకి మారటము, ఉబ్బటము, అంతేకాకుండా పెదవి చిగుర్లు వాయటము, నురగలాగా సొంగ రావటము, ఆ పెదవి నోటి నిండా కూడా సొంగ ఉండటం ఉంటుంది. అందుకని మన జిల్లాలో దీన్ని నోటి జబ్బు అని కూడా చెప్తా ఉంటారు. తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది. రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి కాబట్టి శరీరం అంతా కూడా అన్ని అవయవాల్లో కూడా రక్తనాళాలు పగిలి చిట్లిపోయి ఆ లక్షణాలని కలగజేస్తూ ఉంటాయి. అందుకని ఎర్ర చార కూడా మనకి సొంగ నుంచి కానీ చీమిడి నుంచి కానీ కనిపించే ప్రమాదం ఉంటుంది. కొన్నిట్లో పారుడు కూడా ఉంటుంది. కొన్ని గొర్రెల్లో ఏంటంటే ఇది ఆ వ్యాధి తగ్గిన తర్వాత మెడ వంకర పోవటము, బొచ్చు ఊడిపోవటం ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. దీంట్లో మరణాలు అంత తీవ్ర స్థాయిలో ఉండకపోయినా కూడా ఆర్థికంగా చాలా నష్టం కలుగజేస్తుంది. కాబట్టి ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే ముందు జాగ్రత్త చర్యలుగా టీకాలు కూడా చేయించుకొని మన పశు పోషకులు నష్టాల బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దోమలు లాంటి కీటకాలు, వాటి ద్వారా ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తిని అరికట్టడానికి మనము దోమలని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధికి కూడా మనం 6.5 లక్షల డోసులు టీకాలు జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయడం జరిగింది. గొర్రెల కాపర్లందరూ కూడా ఈ టీకాలను కూడా ఉచితంగా మన ఆర్బీకేల ద్వారా తప్పనిసరిగా వేయించుకొని ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలని కోరుతున్నాను. టీకాలు ఏదైనా కూడా వ్యాధి రాకముందు ఆరోగ్యంగా ఉన్న సందర్భంలో వేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధి బారిన పడిన జీవాలకు కానీ పశువులకు కానీ టీకాలు వేయించుకోవాల్సిన అవసరం లేదు, వేయించుకోకూడదు. వ్యాధి వస్తుందనగానే ముందు జాగ్రత్తగానే టీకాలన్నీ కూడా వేయించుకోవాలి. వ్యాధి బారిన పడిన జీవాలు కానీ పశువులు కానీ వాటిని మిగతా కట్ట నుంచి ఐసోలేట్ చేసి అంటే వేరుగా పెట్టి వాటికి యాంటీబయాటిక్ వైద్యం లాంటివి కానీ పెయిన్ కిల్లర్స్ డాక్టర్ గారిని సంప్రదించి చేయించుకోవాల్సి ఉంటుంది.
మధుర ఫలం మామిడి రుచులను ఆస్వాదించని వారు ఎవరుంటారు చెప్పండి. సాధారణ రకాలు డిసెంబర్ జనవరి మాసాల్లో పూత పూసి ఏప్రిల్ నుంచి మే మాసం వరకు కాతనిస్తాయి. అయితే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో అంటే అన్ సీజన్లో కాపు కాసే రకాలు కూడా ఉన్నాయి. వాటినే పునాస రకాలు అంటారు. పునాస రకాలు సీజన్ పంటతో పాటు అన్ సీజన్ పంటను సైతం ఇవ్వడంతో మంచి ధర పలికి రైతుకు సాగు లాభిస్తుంది. వీటిని పచ్చికాయగా విరివిగా వినియోగిస్తారు. దీంతో పునాస మామిడి రకాలను సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పునాస సాగుకు అనుకూలంగా ఉండే రకాలను అధిక సాంద్ర పద్ధతిలో నాటుకుని ఏటా కొమ్మ కత్తిరింపులు చేపడుతూ సకాలంలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు నాణ్యంగా ఉండి మంచి ధర దక్కుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. మామూలుగా మామిడి సీజన్ చూసుకున్నట్లయితే అది మనకి డిసెంబర్ జనవరిలో పూత వచ్చి ఏప్రిల్ నుంచి మే వరకు ఖాతా అనేది మనం చూస్తాము. ఇది మెయిన్ సీజన్ కాపు అంటారు. సో ఇది కాకుండా మనకి సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చేది అది పునాస రకం. అయితే ఈ పునాస రకము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే అది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మనం ఈ యొక్క పునాస రకాల కాయలను అనేది మార్కెట్లో చూస్తాము. అయితే మన భారతదేశంలో చూసినట్లయితే కన్యాకుమారి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో కూడా మనకి నిరంతరం కూడా ఈ కాపు అనేది చూడవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క ఖాతాను చూస్తాం. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక వేడి అంతేకాకుండా అధిక తేమ ఉండడం వల్ల ఈ యొక్క పూత అనేది నిరంతరం అనేది చూస్తూ ఉంటాం. అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలు చూసినట్లయితే ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రమే ఈ యొక్క పునాస రకాలని చూస్తాం. అయితే ఉష్ణోగ్రతే కాకుండా ఈ యొక్క రకాలని బట్టి కూడా మనం ఈ యొక్క పునాస అనేది చూడవచ్చు. ఈ పునాస రకాలు అనేది కొంచెం స్పెషల్గా ఏప్రిల్ మేలలో మనకు పూత వచ్చేసి దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో మన ఖాతాకు వచ్చే రకాల్లో మనం చూసినట్లయితే ఈ బొబ్బులి పునాస రకం, అందులో రాయల్ స్పెషల్ అనేది ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఇంకా అంతేకాకుండా తెఫాలా అనే రకం, తంబువా అనే రకం, ఇలాంటి రకాలు మనకి పునాస రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రకాలు పెట్టదలిచిన రైతులు ఎవరైనా ఉంటే దాని ఒక సంవత్సరం మొక్కలు సేకరించి హై డెన్సిటీ ప్లాంటింగ్లో నాటుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగుతా వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువగా ప్రూనింగ్స్ అనేది అవసరం. కాబట్టి మనం హై డెన్సిటీ ప్లాంటింగ్లో కూడా నాటుకోవచ్చు. 3x3 మీటర్లు, 4x4 మీటర్లు రకరకాల స్పేసింగ్లో మనం వీటిని పెట్టుకోవచ్చు. అయితే మనకి ముఖ్యంగా రాయల్ స్పెషల్ అనేది మార్కెట్లో చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా తమిళనాడులో కానీ, గోవాలో కానీ, కేరళలో కానీ ఈ యొక్క రకానికి చాలా ప్రాచుర్యం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఓనం ఫెస్టివల్ అనేది మనం చూస్తాము. అంతేకాకుండా సంవత్సరం పొడుగుతా ఈ కాయకి కూరగాయ కానీ, ఊరగాయ కానీ, పప్పుల్లో కానీ వాడుకోవడం వల్ల దీనికి గిరాకీ ఉంది. అయితే ఈ గిరాకీని బేస్ చేసుకొని చాలామంది రైతులు దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కావాల్సిన వారు సంగారెడ్డి నర్సరీల నుంచి రాయల్ స్పెషల్ అనే రకాన్ని లేకపోతే తంబువా అనే రకాన్ని మీరు తీసుకోవచ్చు. సో ఒక మొక్క వచ్చి 60 రూపాయల మొక్క, అంటుకట్టిన మొక్క. అయితే ఈ మొక్కను నాటుకున్న తర్వాత మనం 1 మీటర్ ఎత్తు వచ్చిన తర్వాత మనం తప్పకుండా అన్ని మామిడి రకాలలాగానే ఈ రకానికి కూడా ట్రైనింగ్ అనేది, శిక్షణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పైన కత్తిరించిన భాగం కింద 4 కొమ్మలు అనేది రావడం జరుగుతుంది. ఈ 4 కొమ్మలు 30 నుంచి 40 సెంటీమీటర్లు వచ్చిన తర్వాత దాన్ని తల తుంచినట్లయితే ఈ 4 కొమ్మలు 16 కొమ్మలు రావడం జరుగుతుంది. ఇలా సంవత్సరం మీద ఒక 2 నెలల తర్వాత ఇలా కత్తిరింపులు చేపట్టినట్లయితే ఈ రాయల్ స్పెషల్ అనే రకం కానీ, పునాస రకం కానీ మనకి ఖాతాకి రెడీగా ఉంటుంది. సో సంవత్సరంన్నరలో మనము మొదటి కాపును అనేది తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క పునాస రకంలో మనం చూసినట్లయితే ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. అయితే మామూలుగా డిసెంబర్ జనవరిలో మన పూత అనేది మామిడి రకాల్లో చూస్తాం. కానీ ఈ డిసెంబర్ జనవరిలో మనం ఇక్కడ కత్తిరింపులు అనేది చేపట్టాలి ఈ యొక్క పునాస రకంలో. అయితే 2 నెలల తర్వాత దీనికి చిగుర్లు అనేది రావడం జరుగుతుంది. చిగుర్లు వచ్చిన తర్వాత ఆకు ముదిరినప్పుడు ఈ యొక్క చెట్లకి మనం పోషకాలు అనేది ఇవ్వాలి. ఈ పోషకాలు చూసినట్లయితే 1/2 కేజీ యూరియా, 1 కేజీ పొటాష్, 1 కేజీ ఫాస్ఫరస్ అనేది ఇచ్చిన తర్వాత వాటర్ అనేది పెట్టాలి. అయితే పూత పూసిన తర్వాత 6 నెలలకి మనకి ఒక ఖాతా అనేది కోతకి వస్తుంది. అయితే మనకి ఎప్పుడు ఖాతా కావాలనేది దాన్ని బట్టి మనము ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే 6 నెలల ముందు కత్తిరించిన తర్వాత 2 నెలలకి మనం పోషకాలు ఇచ్చినట్లయితే తర్వాత 4 నెలల్లో మనకి కాయ అనేది మార్కెట్కి పంపించుకోవచ్చు. ఈ పునాస రకంలో మనకు ముందు జాగ్రత్త చర్యగా పూత వచ్చినప్పుడు
0.3 ml ఇమిడాక్లోప్రిడ్ అయితే, ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. పిండి నల్లి ఉధృతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటికి నివారణగా మనము కింద ఒక పాలిథిన్ కవర్ మీద జిగురు పూసి పిల్ల పురుగులు పైకి ఎక్కకుండా ఈ యొక్క మొదలకి కట్టినట్లయితే సో చాలా వరకు ఈ యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పిండి పురుగు పైన కాయల మీద ఆశించి కాయల నుంచి రసం పీల్చి ఆ నాణ్యత అనేది తక్కువ చేస్తుంది కాబట్టి పురుగు మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. సో వీటికి ఎసిఫేట్ అనే మందు కానీ నీమ్ ఆయిల్ అనే మందు కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సో చాలా వరకు ఈ యొక్క ఉధృతి అనేది నివారించుకోవచ్చండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూరగాయ పంటల్లో డ్రోన్లతో పిచికారీలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కూరగాయలు, పండ్ల తోటల్లో రసాయన మందుల అవశేషాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తక్కువ పరిమాణంతో మందు సామర్థ్యం బాగుండేలా డ్రోన్లను వినియోగించుకునే అవకాశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి పంట క్షేత్రాలను సందర్శించి డ్రోన్ల ఆవశ్యకతను తెలియజేశారు. ఇప్పుడు అగ్రికల్చర్లో ఉన్నటువంటి మేజర్ ఛాలెంజెస్లో ఒకటి ఈ లేబర్ ప్రాబ్లం. అలాగే ఈ హార్టికల్చర్ క్రాప్స్లో కానివ్వండి, అగ్రికల్చర్ క్రాప్స్లో కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఎక్కువ పెస్టిసైడ్స్ మనం పిచికారీ చేయటం జరుగుతూ ఉంది. ఎక్కువ పిచికారీ చేయటం మూలంగా ముఖ్యంగా ఆకుకూరలు కానివ్వండి, కూరగాయల్లో కానివ్వండి, అవశేషాలు ఎక్కువగా ఉండటం మూలంగా అనర్థాలకు కూడా దారితీస్తూ ఉంది. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, వీటి యొక్క సామర్థ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే ఫర్టిలైజర్స్ వేసేటప్పుడు కానీ, క్రిమిసంహారక మందులు చల్లేటప్పుడు కానీ సరి అయినటువంటి శ్రద్ధ తీసుకోవటం లేదనేది వాస్తవం. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ డ్రోన్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్కిల్డ్ లేబర్ కూడా చాలా తక్కువ అయిపోతూ ఉంది దినదినం. కాబట్టి ఈ డ్రోన్స్ ద్వారా మనము పంటలపై సస్యరక్షణ చర్యలు కానివ్వండి, అలాగే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానివ్వండి, వీటిని కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో ఉద్యాన పంటల్లో ఇలాంటి ప్రయోగాలు చాలా తక్కువ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ వెజిటబుల్ రీసెర్చ్ స్కీమ్కు సంబంధించినటువంటి పొలాల్లో, అట్లాగే ఫల పరిశోధన స్థానం, అట్లాగే రైతుల పొలాల్లో కూడా ప్రయోగాలు అనేది కొత్తగా చేపట్టడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనం ఏ ఎత్తులో నుంచి మనం స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ డ్రాప్లెట్ ఎంత సైజు ఉండాలి, ఏ మందు ఎంత మోతాదులో కొట్టాలి అనేటువంటి అంశాల మీద పరిశోధనలు చేయటము. సో దీంతో ఈ కెమికల్స్ ఏదైతే క్వాంటిటీ ఉంటుందో సో దాంట్లో కూడా చాలా ఆదా చేయడానికి, సో దాన్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఏ సైజు కావాలి డ్రాప్లెట్ అనేటువంటి దాని మీద కూడా పరిశోధనలు చేసి సో దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసి సో రైతులకు ఇచ్చినట్టు అయితే చిల్లీస్లో కానివ్వండి, పండ్ల తోటల్లో కానివ్వండి ఈ స్ప్రేస్ తగ్గించడమే కాకుండా దాని యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి అవకాశం కలిగించే విధంగా ఈ పరిశోధనలు చేసి రైతుల పొలాల్లో కూడా సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాము. ఈ దిశలో రాబో 6 నెలలు కానీ 1 ఇయర్లో టెక్నాలజీ డెవలప్ చేసి రైతులకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయోగాలు చేపడతా ఉన్నాం. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం లో డ్రోన్లపై పరిశోధన జరుపుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు పిచికారీ చేయటానికి చాలా రకాల సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నందుకు ఈ డ్రోన్లు అనేవి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడా పిచికారీ చేసుకోవడానికి రైతులకు ఈ డ్రోన్లు సహాయపడతాయి. అయితే ఈ డ్రోన్లు ఎలా వాడుకోవాలి అనేది ఈ కూరగాయల పరిశోధన స్థానంలో మేము టమాటా, బెండ మరియు తీగజాతి కూరగాయలైన సొర, బీర, కాకరపై మేము పరిశోధనలు జరుపుతున్నాము. అయితే ఈ డ్రోన్ అనేది ఏ ఎత్తులో ఎగరాలి, ఎంత మోతాజులో మనము ఏ నాజిల్ అయితే మంచిగా పిచికారీ జరుగుతుంది అనే దాని గురించి పరిశోధన చేయడం జరుగుతుంది. అయితే ఈ డ్రోన్ల ద్వారా మనం పిచికారీ చేసినప్పుడు మనం ఎకరాకి మోతాదుకు మించి మందును మనం వేయకూడదు. మామూలుగా వాడే హ్యాండ్ స్ప్రేయర్ కానీ, పవర్ స్ప్రేయర్లో కానీ 15 లీటర్లకి అట్లా తీసుకుంటాము. అయితే డ్రోన్లో మనము తీసుకునే నీరు
తక్కువగా ఉంటుంది, కానీ మనకు ఎకరాకు రికమెండెడ్ డోసే వాడాలి. అయితే పురుగు మందులు మోతాదుకు మించి వాడినట్టయితే ఈ రెసిడ్యూస్ ప్రాబ్లం వచ్చి ఆరోగ్య సమస్యలు మరియు ఈ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా పాడే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.